అందరికీ నమస్కారం। ఈరోజు అనగా మార్చి 18వ తేదీ మంగళవారం నాడు వీరి యొక్క కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం తప్పకుండా తెలుసుకుందాం। శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి। అలాగే వీరికి ఏ దేవత ఆరాధన చేసుకోవడం వలన మీరు రేపటి రోజున ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు। అలాగే ఈ విషయాలన్నీ కూడా మార్చుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట। ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాం। ముందుగా ఎవరైనా కుంభరాశి వారు మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి। అలాగే మరికొంతమందికి షేర్ చేయండి। కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారు। వీరు ఎటువంటి సమస్యలైనా కానీ చాలా చక్కగా సునాయాసనంగా చాకచక్యంగా ఆలోచించి మరి దేని గురించి అయినా కూడా నిర్ణయాన్ని తీసుకుంటారండి। ఏ సమస్య అయినా కానీ తప్పకుండా వీరి నుంచి పారిపోవాల్సిందే। వీరు ఆ విధంగా చేస్తారనమాట। సమస్యను చూసి భయపడేటువంటి రకం కాదు కుంభరాశి వారు। ఎటువంటి సమస్యనైనా కానీ చాలా చాలా జాగ్రత్తగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో ఒకటికి రెండు సార్లు ఆలోచించి లేదంటే వీరి దగ్గర ఏదైనా సరే అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి శ్రేయోభిలాషులను కానీ సన్నిహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ వారి యొక్క సలహాలను పాటించి ఏ సమస్య నుండి అయినా బయటపడతారు। అదేవిధంగా వీరికి ఏదైనా కానీ ఒక మంచి పనిలో వీరికి కనుక సహాయం కనుక ఎవరైనా చేసినట్లయితే కానీ ఆ సహాయాన్ని వీరు జన్మలకి మర్చిపోకుండా చాలా అంటే చాలా వారిని అసలు జన్మలో కూడా మర్చిపోరు। ఇంత బాగా ఎదుటివారిని నమ్ముతారనమాట। అదేవిధంగా ఎదుటివారి యొక్క సహాయాన్ని కూడా అంతే విధంగా మర్చిపోకుండా మరలా వారికి ఎప్పుడైనా కానీ ఎలాంటి సహాయం అయినా కానీ వీరు చేసేందుకు వెనకాడకుండా ముందడుగు వేస్తూ ఉంటారు। వీరికి దగ్గరలో ఎవరైనా కానీ పేదవారు కనిపించినా లేదంటే ఎవరైనా యాచకులు లేదంటే అలాగే వీరికి అసలు ఏదైనా ఒక చిన్న సమస్యతో బాధపడుతున్నా కూడా వీరు చూస్తూ వెంటనే వారిని చాలా అంటే చాలా దగ్గరకు తీసుకొని వారికి సహాయంగా అయితే ఇమ్మీడియట్గా ఏదో ఒక రకంగా వీరితో చేతనైనంత వరకు తప్పకుండా సహాయం చేస్తారు। అంత మంచి మనస్తత్వం కలవారు ఈ యొక్క కుంభరాశి వారు। సహాయతకు మారుపేరుగా ఈ యొక్క రాశివారు తప్పకుండా ఉంటారండి। చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేటువంటి గుణాన్ని తప్పకుండా అలాంటి ఆలోచనను కూడా వీరు కలిగి ఉంటారు। వీరికి ఫస్ట్ ఏదో ఒక విధంగా వీరికైతే సహాయాన్ని అందించాలి, మన వంతుగా వీరికి ఏదో ఒక విధమైనటువంటి హెల్ప్ చేయాలనుకునేటువంటి భావనతో అయితే కుంభరాశి వారు ఉంటారండి। ఇక ఈ యొక్క రాశివారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందో తప్పకుండా నేను ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను। ఎప్పుడైనా కానీ ఈ మంగళవారం 18వ తేదీన వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరికి చాలా సానుకూలంగా ఉంటుందండి। ఎవరైతే టెన్షన్స్ లేకుండా చాలా చక్కగా కుటుంబ సభ్యులతో కానీ లేదంటే చేసేటువంటి పనిలో కానీ చాలా బిజీగా గడుపుతారు। మంగళవారం బుధవారం రోజు తప్పకుండా వీరికి చాలా సానుకూలంగా ఉంది। ఎప్పుడు కూడా మార్చి 18, 19వ తేదీలో కొంచెం ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట। వీటిని తగ్గించుకొని వీరి పనిని వీరు సమగ్రంగా చేసేందుకు కూడా దైవనామస్మరణ చేసుకోవడం కానీ లేదంటే మీ పని పట్ల కాస్త ఆసక్తి ఎక్కువగా కనపరచడం వల్ల మీరైతే ఎక్కువ పనిని మీరు పూర్తి చేసుకోగలుగుతారు। అలాగే పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి। ఈ అధికారం నుంచి ఒత్తిడి వలన మీకు కొంచెం మనస్తాపానికి గురై తప్పకుండా మీరు బాధపడినటువంటి పరిస్థితి ఈ రోజున మీకు కనిపిస్తుంది। ఇటువంటి పనిని కనుక సక్సెస్ఫుల్గా చేసినట్లయితే వారి నుంచి మీకు ప్రశంసల వర్షం కూడా కురచబోతుంది। కాబట్టి మీరు చక్కగా ఎక్కువగా టెన్షన్స్కి గురి కాకుండా పనిని ఆలోచనతో అలాగే సమగ్రమైనటువంటి భావంతో చేయడం వల్ల మీరు చక్కగా ఆనందాన్ని సమయానికి చేయడం వలన మీరు అధికారులు ఉన్నటువంటి కాస్త ఒత్తిడి నుంచి తప్పించుకోగలుగుతారు, ఆనందంగా కూడా ఉంటారు। రిలాక్స్ అయ్యేటువంటి సమయంలో రేపు సాయంత్రం లోపు మీరు కుటుంబ సభ్యులతో కాసేపు ఆహ్లాదంగా కూర్చొని కాసేపు సమయాన్ని అయితే మీరు తప్పకుండా గడుపుతారు। అలాగే కుటుంబ సభ్యులతో కాసేపు గడపడానికి కూడా మీరు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి। మీరు బంధువులను కలవచ్చు లేదంటే మీ యొక్క వాతావరణాన్ని మిమ్మల్ని ఎవరైనా కానీ ఏదైనప్పటికీ కూడా మీ కుటుంబంతో ఒక పండుగ వాతావరణం తప్పకుండా రేపటి రోజున అలవర్చుకున్నటువంటి స్వభావం అనేది కనపడుతుంది। అలాగే వారితో సాన్నిహిత్యంగా ప్రేమానుపూర్వకంగా మాట్లాడడం తప్పకుండా వారి మీ బంధాల వలన కూడా పెరుగుతుంది। అలాగే వారితో పాటు మీరు కూడా ఆనందించబోతున్నారని చెప్పుకోవాలి। ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు రేపటి రోజున ఎవరైతే ఇప్పటి వరకు మేము ఎటువంటి కూడా ఉద్యోగంలో కానీ లేదంటే మేము చేసేటువంటి పనిలో మాకు ఎలాంటి వ్యాపారంలో కానీ ఇప్పటి వరకు ఎటువంటి లాభాన్ని అయితే మేము గడించలేదు, చేసేటువంటి పనిని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మాకైతే ఎటువంటి లాభం రావడం లేదు,
మేము అసలు లాభాన్ని పొంది ఎన్నో రోజులు అయిపోయింది అని ఎవరైతే బాధపడుతూ ఎవరైతే దిగులు చెందుతూ ఉన్నారో అలాంటి వారికి రేపటి రోజున మీరు ఎంత కష్టపడి పని చేసుకుంటే ఆ పనికి తగినటువంటి శ్రమను గుర్తించి పై అధికారులు కావచ్చు, లేదంటే మీరు పెట్టుబడిన కాబట్టి ధనం కోసం కొంచెం లాభాల బాటగా మీకైతే అనుకూలంగా ఉండవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మీరైతే మంచిగా రేపటి రోజున మీ చేతి నిండా ధనం అందేటువంటి ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. అవి కూడా ఏంటంటే మీరు సంపాదించిన ధనమే మీ చేతికి తప్పకుండా అందబోతుందన్నమాట. మీకు ఎవరైతే మీరు అప్పుగా ఇచ్చారో వారు ఆ ధనాన్ని మీకు తిరిగి ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. కష్టపడినటువంటి ధనం మీ చేతికి అందబోతుంది. చాలా రకాలుగా అంటే మీరు ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బులు మీకు అందకపోగా ఇంకాస్త ఎక్కువగా మీరు నిరాశకు గురయ్యే అవకాశాలన్నిటివి కొన్ని సందర్భాలుగా ఎవరైతే ఈ కుంభరాశి వారు ఎదుర్కొంటూ ఉంటున్నారో వారికి రేపటి రోజున మంచిగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే చేతి నిండా ధనం రావడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి కుటుంబంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కొంచెం తగ్గుముఖం పడడం వల్ల, అలాగే ఏవైనా కొన్ని చిన్న చిన్న అవాంతరాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ని ఇప్పటి వరకు మీరు ఫేస్ చేస్తూ కూడా ఇవన్నీ కూడా సమస్యలు కానీ లేదంటే ఏదైనా కానీ రేపటి రోజున మీకు చేతికి అందినటువంటి ధన సహాయం కూడా మంచిగా మీరైతే ఒక మంచి అంటే ధన సహాయం పొందడం వల్ల ఆ సమస్యలన్నిటిని కూడా దూరం చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున ప్రేమపరంగా ఇరు కుటుంబాల మధ్య నుండి మీకు ఒక మంచి రెస్పాన్స్ అయితే తప్పకుండా వస్తుందన్నమాట. ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ప్రేమను పెద్దలు అంగీకరించడం కానీ లేదంటే వారి గురించి ఏదైనా ఒక మంచి శుభవార్త మీరు రిసీవ్ చేసుకోవడం కానీ ఇలా జరుగుతుందండి రేపటి రోజున. ఇలా కుంభరాశి వారికి ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఎవరైనా ఉంటారో వారందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు అనమాట. ఈ మార్చి 18, 19వ తేదీలో తప్పకుండా మీకు మంచి ధనలాభం అనేది తప్పకుండా అందుతుందన్నమాట. మేమేం చేయాలి, అసలు మేమేం చేస్తున్నాము, కరెక్టా కాదా అని సతమతం అయిపోతూ బాధపడుతున్న వారికి కూడా తిరిగి మరలా వారి బంధాన్ని అంటే వారు అర్థం చేసుకోవడం కానీ లేదంటే వారి వద్దకు వచ్చినటువంటి ఆ బంధాన్ని రిసీవ్ చేసుకొని తప్పు తెలుసుకొని మరలా తిరిగి ఆ బంధాన్ని కంటిన్యూ చేయడం కానీ ఇలాంటివి కూడా రేపటి రోజున జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతేనేమి మొత్తానికి బంధానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు తప్పకుండా వినబోతున్నారు. ఇక మరి ముఖ్యంగా రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా చేసుకోవాలంటే కనుక తప్పకుండా మీరు ఏదైనా కానీ అంటే రేపటి రోజున మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి తప్పకుండా సందర్శించడానికి వెళ్ళండి. అలాగే దత్తాత్రేయ గుడికి కూడా వెళ్ళి మీరు మొక్కుకున్నట్లయితే చాలా మంచి అవకాశాలు ఎక్కువగా మీకు లభిస్తాయండి. ఇలాంటివి ఏదైనా కానీ స్వామికి సమర్పించడం వల్ల ప్రసాదాలు కానీ అలా సమర్పించడం వల్ల మీకు ఎన్నైతే ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నా కానీ ప్రతి అడుగులో కూడా స్వామివారి సహాయం మీకైతే తప్పకుండా కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఒక మనిషికి హెల్ప్ చేస్తామని ఆ హెల్ప్ ఆ మనిషి ఎప్పటి వరకు గుర్తుపెట్టకుండా అంటే మనకు కూడా తెలియని కానీ భగవంతుడు అలా కాదండి. మనస్ఫూర్తిగా మనం శ్రద్ధ భక్తులతో ఒక చిన్న పుష్పాన్ని సమర్పించినా కూడా స్వామి ఎంతో మురిసిపోతూ ఉంటారనమాట. ఏ భగవంతుడికైనా కానివ్వండి, మన ఇష్టదైవం కానివ్వండి, ఇలా ఎవరైనా కానీ మనం భగవంతుడికి చేసినటువంటి పూజ కానీ సేవ కానీ ఏదైనా కానీ ఆయన ఉప్పొంగిపోతాడు. కాబట్టి మనం ఏదైనా ఈరోజు చేస్తేనే ఆ రోజు అని కాకుండా మనం ఎప్పుడు చేసినా కానీ మంచి రోజు అని చూసుకుంటాం కదా. మనకైతే ప్రతిఫలం కనిపించాలంటే కనిపించదు. మనం చేసినటువంటి పూజా ఫలం ఎక్కడికి కూడా పోదు. కాబట్టి రేపటి రోజున మీరు వీలుంటే తప్పకుండా హనుమంతుని వారి ఆలయాన్ని సందర్శించి స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి. హనుమంతుడి యొక్క మీరు ఎన్ని వీలుంటే అన్ని నామాలు అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి అరటి పండ్లు ఉంటాయి కదా, నైవేద్యంగా వారికి సమర్పించినట్లయితే అప్పాలను కానీ నైవేద్యంగా పెట్టండి. మరి ఏ దేవాలయంకి ఎవరికైనా యాచకులు కనిపిస్తే వారికి కూడా ఏదో ఒక విధంగా వస్తు రూపేణ తప్పకుండా మీ వంతుగా అందివ్వండి. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీరు ప్రతికూలతను అనుకూలతంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా కూడా పఠించుకోవడం వల్ల మీకు అత్యద్భుతంగా సమయానుకూలంగా మీకు ఎటువంటి పెండింగ్లు లేకుండా అంటే ఏదైనా పని కానీ ఏదైనా కానీ చేయాలనుకున్నా కూడా పెండింగ్ లేకుండా చక్కగా సాగుతాయన్నమాట. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసాను పఠించండి. 108 సార్లు కానీ లేకుంటే 21 సార్లు కానీ పఠిస్తే చాలు. మీరు వీలును బట్టి దగ్గరలో ఉన్న హనుమంతుని ఆలయానికి కుటుంబంతో సహా వెళ్లేందుకు మీరైతే ప్రోత్సహించండి. కుటుంబ సభ్యులను చాలా చక్కగా స్వామిని దర్శించుకొని రండి. అన్నీ కూడా మీకైతే ఏదో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారో
వారికి అనుకూలంగా కూడా ఉండేందుకు ఇదొక మంచి అవకాశంగా తప్పకుండా చెప్పుకోవచ్చు. మనకు ఏదైనా కానీ పీడల నుండి కానీ ఏదైనా దిష్టి నుండి కానీ మనం బయటపడాలంటే హనుమంతుని గుడికి వెళ్తే చాలు, చాలా చక్కగా ఆనందంగా అందరూ కూడా ఉంటారనమాట. మనం భగవంతుడికి చేసుకునేటువంటి ఒక మంచి సేవగా భావించి, మంచి అంటే అందరూ కలిసి వెళ్ళిరండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు తప్పకుండా రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి రోజుగా ఈరోజు మీకు చెప్పుకోవచ్చు అనమాట. అలాగే పిల్లలతో కలిసి సరదాగా గడపడం వల్ల కూడా రేపటి రోజున మీ మనసు కాస్త రిలీఫ్ అనేది తప్పకుండా కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ పిల్లలతో సరదాగా గడపాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ తీరిక లేక వాళ్ళకు ఇబ్బందిగా, అంటే లైఫ్లో ఏంటంటే కొన్నిసార్లు పిల్లలతో గడపలేకపోతూ ఉంటారు. ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో అటువంటి కుంభరాశి వారు మీరు చక్కగా పిల్లలతో సరదాగా రేపటి రోజున గడిపేందుకు ఒక మంచి సహాయం అయితే ఏర్పరచుకోబోతున్నారనమాట. ఈ యొక్క రాశివారు మార్చి 18, 19వ తేదీల్లో అన్నీ కూడా అనుకూలమైనటువంటి సంఘటనలే జరుగుతాయి. ఇక తక్కువగా మీకైతే ప్రతికూలమైనటువంటి సమయం అనేది ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క మనిషి ఈరోజు మొత్తం అనుకూలంగా అనేది ఉండదు కదా. ఏదో ఒక చిన్నపాటి 5 నిమిషాలు కానీ ఏదైనా కానీ మనిషికి ఏదైనా ఒక ప్రతికూలత జరగడానికి సమయంలో మీరు జరగనిది ఏదైనా కానీ జరిగే లోపల మనమే కొంచెం జాగ్రత్త పడి భగవాన్ నామస్మరణ చేసుకోవడం వల్ల ఎటువంటి ఆటంకాలు కానీ, ఎటువంటి బాధలు కానీ, ఎటువంటి కష్టాలు కానీ తప్పకుండా మనకు తొలగిపోతాయన్నమాట. సమస్యలు కానీ ఇట్లే జయించగలం. కాబట్టి రోజు మొత్తం జపించాలని కాకపోయినా రోజులో ఒక 10 నిమిషాలైనా కానీ మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి అని ఇన్ఫర్మేషన్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొకటి చక్కటి మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.